హలో అండి. మనం జున్ను అయితే చూసేద్దాము. డిఫరెంట్‌గా చూస్తున్నారు కదా! ఇవైతే జున్ను పాలు, ఆవు పాలన్నమాట. అది ఒక గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ మామూలు పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. ఇది శొంఠి, మిరియాలు, యాలకులు పౌడర్ గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నాను. ఇదేంటంటే క్యాషు, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కలుపుతున్నాను. బెల్లము 2 గ్లాసెస్కి 3/4 కప్ అయితే వేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే 1 కప్ కూడా 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. నాకు మీడియంగా ఉంటే సరిపోతుంది. సో 3/4 తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా వేసేసి ఒక దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలిపేసి కుక్కర్ తీసుకొని కొంచెం సేపు అయితే వదిలేసి కుక్కర్లో కిందన వాటర్ వేసుకొని గిన్నెలో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటే జున్ను అయితే రెడీ అయిపోతుంది. జున్ను గట్టిగా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. పాలు కూడా చాలా బాగున్నాయి. సో నేనేంటంటే ఈ పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రీమీగా ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో క్యాష్యూస్ తగులుతుంటే ప్లెయిన్ దానికన్నా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా అనిపించింది. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఒకసారి ఎలా ఉందో ఇలా చేసుకొని కామెంట్ చేయండి, చేసి చూసి కామెంట్ చేయండి. ఓకేనా? గట్టిగా కూడా వచ్చింది చూసారు కదా, ఆ పౌడర్ వల్ల కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ ఉన్నా సరే అది కొంచెం లాక్కుంటుంది. సో చూస్తున్నారు కదా, జున్ను అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్. మీరు కూడా ట్రై చేయండి. జున్ను పాలు దొరికినప్పుడు ఇలా చేసుకొని ఎలాగుందో చెప్పండి. జున్ను రెడీ. బాయ్.